చిన్నప్పటి నుంచి తన యాక్టింగ్తో పెద్దయ్యాక హీరోగా అందరికీ తెలిసిన తరుణ్ ఇప్పుడు సిట్ టేబుల్ దగ్గరకు వచ్చేశాడు. మాస్టర్ తరుణ్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతను ఇప్పుడు సినిమాల్లో పెద్దగా రాణించట్లేదు. నిజానికి క్రికెటర్ అవ్వాలి అనుకున్న తరుణ్ ఆ తర్వాత హీరోగా సెటిల్ అయిపోయాడు. సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. ఇక లాభం లేదనుకున్న సొంతగా పబ్ నడుపుకుంటున్నాడు. డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సమయంలో తరుణ్ ఓనర్గా ఉన్న పబ్ అతని ప్రవర్తన రెండూ నిశితంగా పరిశీలించడం కోసం సిట్ అతన్ని విచారిస్తోంది. ఇతని పబ్ నుంచే ఇతర పబ్లకు డ్రగ్స్ సరఫరా జరుగుతోందంటూ సిట్ అధికారులు అనుమానిస్తున్నారట. ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి తన తండ్రిని తీసుకొని తరుణ్ నాంపల్లికొచ్చాడు. పూరిని 13 గంటలు, శ్యామ్కే నాయుడును 11 గంటలు, సుబ్బరాజును 13 గంటలు విచారించిన సిట్ అధికారులు తరుణ్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. విచారణలో సుబ్బరాజు అన్ని విషయాలు పూసగూచ్చినట్లు వివరించినట్లు సమాచారం. మరోవైపు తరుణ్ గురించి పూర్తి సమాచారం సిట్ అధికారుల దగ్గర ఎప్పటినుంచో ఉంది. ఆధారాలతో సహా చూపించడానికి ఎక్సైజ్ శాఖ ఇప్పుడు సిద్ధంగా ఉందట. మరి తరుణ్ గనక సిట్ అధికారులకు సహకరించకపోతే వీడియో సాక్ష్యాలను కూడా చూపించడానికి సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. మరి నోరు తెరిచి ఇంకా ఎవరెవరి విషయాలు బయట పెడతాడో తరుణ్ చూడాలి అంటున్నారు సినీ పెద్దలు.